పిల్లలు 4వ తరం. ఈ తరాల్లోనే ఇప్పుడు చెప్పిన ఈ శీతోష్ణ సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ ఏ రకంగా పలచబడుతున్నాయో అది మీకు నేను అర్థమయ్యేట్టు చెప్తాను. పూర్వం మా అమ్మ, తాత మామూలుగా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సామెతలు అలా నోట్లో ఉండేవండి. అంటే మంచి మంచి సామెతలు, ఇది చేస్తే ఇలా అవుతుంది, అది మాటల్లోనే చెప్పుకునేవారు. ఇంకా వాళ్ళు పని చేస్తున్నా, ఏమి చేస్తున్నా, పల్లె పాటలు అనుకోండి, లేదా ఇంట్లో భజన పాటలు కానీ అనుకోండి, ఏవైనా సరే అవి ఎప్పుడు దైవాన్ని స్మరిస్తూనే వాళ్ళు పనులు చేసుకునేవారు. అంత గొప్పగా వాళ్ళ యొక్క అలాని పనులేమి మానేవారు కాదు. ఆ మగవాళ్ళు వ్యవసాయానికి వెళ్ళి ఎంతో కష్టపడి పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేవారు. ఆడవాళ్ళు ఇంట్లో అన్ని ధర్మాలు పాటిస్తూ ఆవులకి సేవ చేస్తూ ఆ పాలు ఆ పితకడం మేము అవన్నీ చూసామండి. ఎందుకు చెప్తున్నానంటే అప్పటి వాళ్ళ జీవన విధానం ఎంత కష్టాలున్నా, ఎంత ధనం తక్కువ ఉన్నా వాళ్ళ మనోబలం మాత్రం అంత గొప్పగా ఉండేది. ఎందువల్ల? కేవలం దైవనామస్మరణ, దైవం యొక్క ఆ భావనని ఎప్పుడు నిరంతరం ఆ మనసులో పెట్టుకునేవారు. కాబట్టి వాళ్ళు ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా, అంటే వాతావరణానికి భయపడిపోయి ఇలాంటివి ఏవి వాళ్ళు చేసేవారు కాదు. అంటే అంత గొప్ప జీవన విధానాన్ని వాళ్ళు నడిపించారు. ఇంకా అమ్మా నాన్నల వరకు వస్తే వాళ్ళకి ఇంకొంచెం కంఫర్ట్స్ ఎక్కువయ్యాయి, కానీ వాళ్ళు కూడా పెద్దవాళ్ళని అనుసరించేవారు. ఇది గుర్తుపెట్టుకోండి, మన అమ్మా నాన్నలు పెద్దవాళ్ళని అనుసరించారు కాబట్టి వాళ్ళు ఆ అనుసరణలో అట్లీస్ట్ సహమైనా నేర్చుకుని ఎంతో గొప్పగా జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి ట్రై చేశారు. ఇది అమ్మా నాన్నల వరకు. ఇంకా మన తరం అంటే నేను అనేది యంగ్స్టర్స్ అన్నమాట. వీళ్ళు ఒక్కొక్క తరం ఎలా మారుతోంది అంటే, చదువుకోవడమే గొప్ప, మన టైం ఉండదు ప్రతిదానికి, ఉద్యోగాలు, సంపాదన, ఈ వినమ్రతాభావాలు ఇవన్నీ తగ్గుతూ, కంఫర్ట్స్ అవన్నీ పెరుగుతూ, అయినా కొంతవరకు తల్లి తండ్రి చెప్పినవి వింటూ వాళ్ళ భావాలకు కొంచెం అనుగుణంగా ఉంటూ ఈ భావాల్ని ఎక్కువ చేసుకున్నారు. మీరు ఈ యుగాలు, ఏ సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగంలో ఏ రకంగా అయితే ధర్మాలు మారుతూ వచ్చాయో ఈ మనకి తరాల్లోనే మారుతూ వస్తున్నాయి ఈ స్వభావాలు. ఎందుకు ఇంతగా చెప్తున్నాను